టు మాస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము సైకాలజీ టీఎస్టెట్ సైకాలజీకి సంబంధించినటువంటి బోధనా శాస్త్ర సంబంధిత అంశాలలో ఇంపార్టెంట్ ఒక టాపిక్ చూద్దాము. బోధనా నిర్మాణం అంటే మనకు ఇంపార్టెంట్ అండి. ఇందులో నుండి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. బోధనా అభ్యసన ప్రక్రియ జరగడానికి ఉపాధ్యాయుడు, విద్యార్థి మరియు పాఠ్యాంశం, బోధనా వ్యూహాలు, బోధనా ఉపకరణాలు అత్యంత ఆవశ్యకమైనవి. అంటే మనం ఏదైనా లెసన్ చెప్పడానికి వెళ్ళే ముందు మెటీరియల్స్ ఏదైనా టీఎల్ఎం అవన్నీ తీసుకొని వెళ్తాం కదా, వాటికి అంటామన్నమాట. ఇవన్నీ బోధనలో భాగస్వాములు. అంతే కదా, మనం ఒక లెసన్ చెప్పినప్పుడు వాటికి కావాల్సిన ఐటమ్స్ తీసుకెళ్తేనే కదా మనం లెసన్ కంటెంట్ బాగా చెప్పగలుగుతాము. కనుక వీటిని మనము బోధనాచరాలు అంటాము. ఏవైనా ఐటమ్స్ తీసుకెళ్తామో వాటిని మనము బోధనాచరాలు అని అంటాము. బోధనాచరములు ఎన్ని రకములు అంటే 3 రకములు. స్వతంత్ర చరము, పరతంత్ర చరము, మధ్యస్థ చరము. స్వతంత్ర చరం వచ్చేసి మనకు బోధనా అభ్యసన కార్యక్రమాలు, ఎంపిక, ప్రణాళిక, రచన, కృత్యములు, ఎంపికలు స్వేచ్ఛగా వ్యవహరించేవి స్వతంత్ర చరాలు. మనం తీసుకెళ్లిన ఐటమ్స్ బోధనా అభ్యసన కార్యక్రమాల ఎంపిక, మనం ప్రణాళిక, రచన, కృత్యములు, మనం ఏవైతే ఐటమ్స్ తీసుకెళ్తామో వాటిని పర్ఫెక్ట్ వాళ్ళకి చేయిస్తాము, కృత్యములు అవన్నీ చెప్తాం కదా. ఎంపికలు స్వేచ్ఛగా వ్యవహరించేవేంటి స్వతంత్ర చరాలు. ఉదాహరణ కంటే ఉపాధ్యాయుడు, బోధన, మనమైతే ఏదైనా తీసుకెళ్తాం వాటికి చెప్పడానికి మెటీరియల్స్ కాబట్టి టీచర్ అండ్ బోధన మొదలగునవి లెసన్. నెక్స్ట్ పరతంత్ర చరం ఇతరులపై ఆధారపడి తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకునే చరాన్ని పరతంత్ర చరం అంటారు. అంటే స్టూడెంట్కి మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అనమాట. ఇతరులపై ఆధారపడి తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకునే చరాన్ని పరతంత్ర. అంటే ఉదాహరణ చూడండి, విద్యార్థి ఉపాధ్యాయుడు కృత్యాల వలన ప్రభావితం అవుతూ తన ప్రవర్తనను మార్చుకుంటాడు. కనుక విద్యార్థి అనేది అభ్యసనంలో ప్రవర్తన చరం. విద్యార్థి అభ్యసనం వల్ల, మనం చెప్పిన లెసన్స్ వల్ల విద్యార్థిలో మార్పు వచ్చినట్లయితే మనం వాటిని పరతంత్ర చరము అని అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మధ్యస్థ చరము చూడండి, స్వతంత్ర పరతంత్ర చరాల మధ్య పరస్పర చర్యలకు దోహదపడతాయి. వీటిని మనము జోక్య చరాలు అంటాము. బోధనా అభ్యసన ప్రక్రియలో బోధనాంశం, వ్యూహాలు, బోధనా విధానాలు మొదలైనవి ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య పరస్పర చర్యకు తోడ్పడతాయి. కావున వీటిని మధ్యస్థ చరాలు అంటారు. మనం లెసన్ చెప్పేటప్పుడు విద్యార్థికి ఏ విధంగా అయితే ఉపయోగపడతాయో, మనం చెప్పే లెసన్స్ టీఎల్ఎమ్స్ అవన్నీ తీసుకెళ్తాం కదా, వాటిలో మనకు చెప్పడానికి ఉపయోగించే మధ్యలో మనకు తోడ్పడేవి వాటిని మనము మధ్యస్థ చరాలు అంటాము. ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. ఇక్కడ బోధన, మనం ఏదైనా ఒక టాపిక్ నేర్చుకుంటాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా దానికి. అయితే స్వతంత్ర చరము ఎప్పుడైనా ఉపాధ్యాయుడు స్వతంత్ర చరం అవుతుంది, మరియు విద్యార్థి అనేది పరతంత్ర చరం అవుతుంది. మనం ఏదైతే బోధనా విషయము, పద్ధతి, మధ్యస్థ చరం మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామో వాటిని బోధనా విషయము, పద్ధతి, మధ్యస్థ చరం అవుతుంది. మనం తీసుకున్న మెటీరియల్ ఏదైనా సరే దాంట్లో బోధనా విషయం, పద్ధతి, మధ్యస్థ చరం అవుతుంది. మనం ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ లోప నిర్ధారణ, సలహా, నిర్ణయాత్మక, మూల్యాంకనం అంటే మొత్తం లెసన్ చెప్పిన తర్వాత మనము పిల్లవాడు ఎలా అయితే స్టూడెంట్ ఎలా నేర్చుకుంటున్నాడు అని తెలియజేసేదే మూల్యాంకనం. ఎంతవరకు నేర్చుకున్నాడు, ఎలా నేర్చుకున్నాడు, అతనికి లోప నిర్ధారణ ఇక్కడ ఉంది. ఈ నెక్స్ట్ ఈ క్లాస్ వినాలనుకుంటే నెక్స్ట్ దాంట్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.